మరో 2 రోజుల్లో 28, 29 తారీఖుల్లో సింహాచలం గిరి ప్రదక్షిణ మొదలవబోతుంది. ఈ సంవత్సరం దాదాపు 10 లక్షల మంది వస్తారని ప్రభుత్వ అంచనాలు అయితే చెప్తున్నాయి. గత గిరి ప్రదక్షిణలో ఏదైతే తప్పులు జరిగాయో, ఎటువంటి పొరపాట్లు జరిగాయో అవి రెక్టిఫై చేస్తూ ప్రభుత్వం కూడా ఎన్నో ఏర్పాట్లు పకడ్బందీగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అవి విజువల్స్ని కూడా మీకు చూపిస్తాం. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రతి ఏడాది గిరి ప్రదర్శనకి ఎంతో మంది, ఎన్నో లక్షల మంది వస్తారు. అయితే దీంట్లో ఎంతమంది భక్తితో వస్తున్నారు, ఎంతమంది సరదాగా వస్తున్నారు, ఒకసారి ఆ విషయాలు మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, చాలామంది అంటే 100లో ఒక 90 మంది సరదాగా రావడం, ఫ్రెండ్స్తో తిరగాలని రావడం, అలాగే కొంతమంది రీల్స్ కోసం రావడం, వీడియోలు చేసుకోవడానికి రావడం. ఇప్పుడు ఈ మధ్య ఫాల్స్ ప్రెస్టేజ్ అంటే గిరి ప్రదర్శనకి వెళ్తే అదొక ప్రెస్టేజ్ అయిపోయింది. నేను ప్రదర్శనకి వెళ్ళాను. ప్రదర్శన దేనికి వెళ్తాను భక్తితో వస్తారు. నా చిన్నప్పుడు చాలా తక్కువ మంది, ముఖ్యంగా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఆశ్చర్యపోయేవాడిని, ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇష్టాసారం ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బంది పడుతున్నారు. అంటే రావద్దని కాదు, వస్తే భక్తితో రండి, నిజంగా ఆ స్వామివారి పైన నమ్మకంతో రండి, అంతే తప్ప ఫోటోల కోసం, రీల్స్ కోసం. చాలామంది యువత, ముఖ్యంగా పెద్దవాళ్ళని అనట్లో ఎక్కువగా యువత కేవలం సరదాల కోసం వచ్చి గోల్ చేస్తున్నారు. అరుపులు, గోలలు, ఈవ్ టీజింగ్లు చాలా జరుగుతున్నాయి. దీంతోపాటు కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, సిగరెట్లు కాల్చి పడిచేయడం. ఏంటంటే కొండ పవిత్రతను మనం ఎంతమంది కాపాడుతున్నాం మీకు అవి కూడా చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్న ప్లేస్లో కూడా కొన్ని, ఎందుకంటే సింహాచలం కానీ, తిరుపతి కానీ, అన్నవరం కానీ, అంటే మన ఆధ్యాత్మిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అయితే మనకు ఉంది. దానికోసం ఈ వీడియో చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, ఇది గురు పౌర్ణిమ, అంటే గిరి పౌర్ణిమ అంటాము, కానీ గురు పౌర్ణిమ వ్యాస మహర్షి మనందరికీ గురువుగా భావిస్తారు. యాక్చువల్గా పురాణ కాలంలో గురువులు అంటే ఎవరంటే నాట్యాచారులు అవ్వచ్చు, వేదాలు నేర్పించే వాళ్ళు అవ్వచ్చు. మనకి రాను రకరకాల విద్యా మార్పులు జరిగి రకరకాల గురువులు వచ్చారు. కానీ వ్యాస మహర్షిని గురువుగా భావించి మనకి కొన్న పర్వతాలు, అంటే ఏదైతే మనకి హిందువుల పర్వతాలు ఉన్నాయో అవి కూడా గురువులుగా భావించి వాటి చుట్టూ తిరుగుతారు. అందుకే గురు ప్రదక్షిణ, అది రాను గిరి ప్రదక్షిణగా మారింది. అలాంటి గురువుగా భావించి ఎంత భక్తితో మనం తిరగాలండి. ఇలాగే అరుణాచలం గిరి ప్రదక్షిణ కూడా ఎంతో ప్రాచుర్యం పొందింది. కానీ అంతకంటే ఎక్కువ ప్రతి సంవత్సరం ఎన్నో వేల సంవత్సరాల క్రితం నుంచి మొదలైన ఈ సాంప్రదాయం ఈ రోజుకి వెళ్తుందంటే ఎంతో కొంత భక్తులు, నిజంగా స్వామివారి నమ్మకంతో వచ్చే భక్తుల వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి దయచేసి గిరి ప్రదక్షిణకు వచ్చేవాళ్ళు నిజంగా భక్తితో రండి. ఏదైతే దేవస్థానం వాళ్ళు, ప్రభుత్వం వాళ్ళు నిర్ణయించిన ప్రదేశంలోనే వెళ్ళండి. అలాగే జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య సమస్యలు ఉంటే ఎటువంటి రావద్దు. ఎందుకంటే లాస్ట్ టైం చూసాం, చిన్న పిల్లల్ని ట్రాలీలతో తీసుకొచ్చారు. దయచేసి వద్దండి, రిస్క్లు అయితే చెయ్యొద్దు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం, వీడియోల కోసం అయితే చెయ్యొద్దు. స్వామివారి మీద భక్తితో రండి. చూశారు కదా గిరి ప్రదక్షిణ ఏర్పాట్లు ఎంత పకడ్బందీగా ప్రభుత్వం చేస్తుందో. ఇక్కడ మీరు చూస్తుంది క్యూ లైన్ అనమాట. ఎందుకంటే దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా ఉంది కాబట్టి ఇక్కడ క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ లైన్స్ ఏర్పాటు చేశారు. అలాగే అటువైపు మీరు చూసుకుంటే కొబ్బరికాయలు కొట్టే ప్రదేశాన్ని కూడా మీరు చూడొచ్చు. ఈసారి షెల్టర్ వేశారు. కాబట్టి మీరు ముఖ్యంగా ఇక్కడ మెయిన్ ప్రతి సంవత్సరం జరుగుతున్న ఒక చిన్న తప్పు ఏంటంటే, కొబ్బరికాయలు కొట్టే ముందు ఒక రోడ్డు మీద ఒక్కడు కొడితే మిగతా వాళ్ళందరూ ఫాలో అయ్యి అందరూ కొట్టేసి అది ఎందుకు గుచ్చుకుపోయి ఎప్పటికప్పుడు జీవీఎంసీ వాళ్ళు క్లీనింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. కొబ్బరికాయలు కొట్టే స్థలంలోనే కొట్టండి, బయట కొట్టద్దు. చాలా మంది మనం చేసిన చిన్న తప్పు, యాక్చువల్గా పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ చేసి తర్వాత రోజు దర్శనం చేసుకోవాలి యాక్చువల్గా. కానీ మనం ఏం చేస్తామంటే ముందు రోజు ప్రదక్షిణ చేసేసి నెక్స్ట్ రోజు దర్శనంకి వెళ్తాం. కాస్త అది ఆలోచించండి. మీకు తెలిసిన ఏదైనా వేద పండితుల వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ప్రదక్షిణ కంప్లీట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. క్యూ లైన్లో తోసుకోకుండా రావాలని, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటే ప్రయాణాలు ఆపుకోవాలని చెప్పేసి ఇక్కడ పోలీసు వారు అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, అలాగే సింహాచలం దేవస్థానం వాళ్ళు అయితేనేమి వాళ్ళు కోరుతున్నారు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలను తీసుకొని మీరు కూడా గిరి ప్రదక్షిణని ఆనందదాయకంగా పూర్తి చేసుకుంటారని శ్యామ్ జీ టాక్స్ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.